పగడాల ప్రవీణ్ గారిది 100% హత్యనే అని చెప్పేసి ఈరోజు రాష్ట్రం మొత్తంలో ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలు వాస్తవానికి అది హత్యనా లేకపోతే రోడ్ యాక్సిడెంటా? అది హత్యనా, అది రోడ్ యాక్సిడెంట్ అనే విషయము మరి తెలంగాణ గవర్నమెంటు, మరి కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ పోలీసు వాళ్ళు ముఖ్యంగా దీనికి సంబంధించి మరి ఆయన పగడాల ప్రవీణ్ గారు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఏపీ టీడీపీకి సంబంధించిన మహాకూటమికి సంబంధించిన ప్రభుత్వం అక్కడ ఉంది. అది వాళ్ళ ప్రాంతంలో జరిగింది కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వము ఏపీ ప్రభుత్వానికి కోరాలి. ఏపీ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి డీజీపీ పోలీస్ వ్యవస్థ మరి అక్కడ పారదర్శకంగా విచారణ చేపట్టాలి. ముఖ్యంగా కొంతమంది సిఐలతోటి మరి డిఎస్పీ గారులతోటి కొంతమంది ఎస్పీలతో ఒక టీమ్గా ఒక ఏదో ఫామ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో పారదర్శకంగా విచారణ చేపట్టాలి. ముఖ్యంగా అసలు పగడాల ప్రవీణ్ గారిది అసలు హత్యనా యాక్సిడెంటా? ఒకవేళ యాక్సిడెంట్ అయితే మరి ప్రమాదం అయితే ఆ ప్రమాదానికి సంబంధించిన ప్రతి వివరాలు ఈ తెలంగాణ ప్రజలకు, ఉమ్మడి రాష్ట్ర ఏపీ ప్రజలకు కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ సీసీ ఫుటేజ్ కూడా ఏదో కొద్దిగా మాత్రమే చూపించినట్టుగా అనిపిస్తూ ఉంది. అంతకన్నా ముందు కానీ ఆ తర్వాత కూడా అక్కడ సీసీ ఫుటేజ్ చూపించినటువంటి పరిస్థితి లేదు. ఒకటి. రెండవది ఏంటంటే మరి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయినటువంటి జగలో మరి అక్కడ బైక్ డ్యామేజ్ కానీ లేకపోతే అక్కడ ఏదన్నా ఆ సీన్లో అక్కడ ఏదన్నా బైక్ యాక్సిడెంట్ ఒకవేళ అక్కడైతే ఏదన్నా వెహికల్ కొట్టిందని ఉండాలా, లేకపోతే తనకు తాను పడ్డట్టు ఉండాలా. మరి అట్లాంటి ఆధారాలు కూడా ఎక్కడ కూడా మరి మీడియాలలో చూపించడం లేదు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున అనుమానాలకు తావుతీస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు అనుమానం మరి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా ఈ భారతదేశంలో ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముఖ్యంగా ఒకవేళ అది హత్య ఒకవేళ జరిగి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఈ విషయంలో మరి ఇది మంచి పరిణామాన్ని ఎవరు కూడా ఊహించారు. కానీ ముఖ్యంగా ఈరోజు ఏదైనా కుల మతాలకు అతీతంగా లేకపోతే గ్రంథాలపైన ఏదైనా డిబేట్ చేసిన కాడ కానీ లేకపోతే చర్చించిన కాడ కానీ దీని విషయంలో కాంట్రవర్సీ మాట్లాడుకున్న కాడ కానీ ఏదున్నా ఇంకా లక్షల సార్లు డిబేట్లలో కూర్చొని చర్చించుకోవాల్సిందే తప్పితే ఈరోజు పగలు ప్రతీకారాలు సాధించుకోవడాలు, ఈరోజు ఒక మతం వారు ఇంకో మతానికి ఇట్లా అన్నారు, ఇంకో మతం వారు ఇంకో మతానికి ఇట్లా అన్నారు అని చెప్పేసి ఈ హత్యలు ఒకవేళ చేయడం మొదలు పెడితే ముఖ్యంగా ఈరోజు నిజంగా దేవుళ్ళ పేరుతోటి, ఈ కులం పేరుతోటి, ఈ మతం పేరుతోటి ఇట్లాంటి హత్యలు గిట చేసుకుంటే ఈ భారతదేశంలో ఒక్కడు మిగలడు. కాబట్టి ముఖ్యంగా ఈ లౌకిక భారతదేశంలో మరి ఈ యొక్క కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని కులం వారు కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ పరిస్థితిలో ముఖ్యంగా ఈ కులం పేరుతోటి, మతం పేరుతోటి, తర్వాత దేవుళ్ళ పేరుతోటి మరి కక్ష సాధింపు చర్యలు పాల్పడడం ఇది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఈరోజు ఏపీ రాష్ట్ర డీజీపీ గారు, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కాబట్టి వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. రెండు ప్రభుత్వాలు మాట్లాడుకొని, రెండు ప్రభుత్వాల డీజీపీలు పోలీసు వ్యవస్థ మాట్లాడుకొని అంతిమంగా ప్రవీణ్ గారి కుటుంబానికి, ఆ పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి న్యాయం చేసే దిశగా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఒకవేళ హత్య చేసి ఉండి ఒకవేళ అది ఏమంటారు యాక్సిడెంట్గా చిత్రీకరిస్తే కూడా ఈ తెలంగాణ సమాజం కానీ ఏపీ సమాజం కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రభుత్వాలు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఏదైతే అది పారదర్శకంగా మరి ఈరోజు 4 కోట్ల ప్రజలు తెలంగాణ కానీ అక్కడ ఏపీ కానీ మరి ప్రజలకు అందరూ కూడా చూపించాల్సినటువంటి బాధ్యత ఈరోజు రెండు ప్రభుత్వాల మీద ఉన్నది. ముఖ్యంగా ఈరోజు నేను హిందూ సోదరులు చెప్తా ఉన్నా, క్రిస్టియన్ సోదరులు చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులు చెప్తా ఉన్నా, మీరు ఏ దేవుని పేరుతోటి మీ దేవుని నమ్మినా, క్రిస్టియన్లు ఏ దేవుని పేరుతోటి నమ్మినా, మరి ముస్లింలు ఏ దేవుని పేరుతోటి నమ్మినా భగవంతుడు అనేటైనా అందరికి ఒకటే, మనుషులుగా మనం అందరం ఒకటే. కానీ ఈరోజు దేవుళ్ళ పేరుతోటి మీరేదో పెద్ద పుడింగులని చెప్పేసి ఒకరి మీద ఒకరు కాంట్రవర్సీ చేసుకొని ఈరోజు ఒకరినొకరు హత్య చేయడము, ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యకు పాల్పడడం అనేది ఇది దుర్మార్గమైన వ్యవహారము, ఇది మంచి వ్యవహారం కాదు. కాబట్టి ఏ మతం వారు ఏ మతాన్ని కూడా ఇట్లాంటి శత్రుభావాలు పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరూ మనం భారతీయులము, భారతదేశ పౌరులము,
మనము మన జాతులు వేరైనా, మన కులం వేరైనా, మన మతం వేరైనా, మనం అంత మనుషులమనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మెదులుకుంటే బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఒకరినొకరు రెచ్చగొట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నేను ప్రత్యేకంగా పగడాల ప్రవీణ్ గారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి మరి ఈ పరిస్థితులు మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ ఉమ్మడి 2 రాష్ట్రాలు కూడా రాకూడదని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ, మరొక్కసారి ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క ఈ యాక్సిడెంట్ లేకపోతే హత్య, ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఒక సందిగ్ధం అనేది, దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, పోలీసు వారు బాధ్యత తీసుకొని, దీనికి పూర్తిగా 2 రాష్ట్రాల ప్రజలకు దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భం కోరుతూ, మరొక్కసారి ప్రవీణ్ గారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నా యొక్క సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాను.